సో అవకాడో ఫ్రూట్ కూడా మిక్స్ చేసుకుంటున్నారు బంగాళదుంపతో పాటు. కాయ బట్టి అనమాట కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ మామిడి పళ్ళు ఉన్నాయి. బాగుంది వెరైటీగా, కొంచెం పుల్లగా కొంచెం తీయగా. ఒక ఆమె వేస్తుంది, ఇంకో ఆమె అయితే కలుపుతుంది దాన్ని. చూడడానికి సున్నుండల్లాగా కొన్ని మోతీచూర్ లడ్డూలా ఉంది చూడడానికి. పొద్దున్నే ఇంత ఆయిల్ తినాలంటే చాలా సిరాగ్గా ఉంటుంది. ఈ ధీరదావాలో స్పెషల్ హల్వా అనమాట. వగరగా ఉన్నాయి కొంచెం. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తయారు చేయించుకుంటున్నారు సపరేట్గా. దీన్ని కోకర్ అంటారు అనమాట. దీన్ని మిషబక్ అంటారు, తేమిర్ అంటారంట దీన్ని. దీన్ని అయితే ములేవా అంటారంట. ఏంటంటే దాన్ని స్పిట్స్ అంటారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రజెంట్ నేను ఇథియోపియా కంట్రీ ధీరదావా అనే సిటీలో ఉన్నాను. సో ఈ ధీరదావా సిటీ ఏంటంటే చాలా ఓల్డెస్ట్ సిటీ, అండ్ ఈ దగ్గరలో ఇంకా ఓల్డెస్ట్ సిటీ అయితే ఉంది. సో అవి ఫర్దర్గా వచ్చే వీడియోస్లో చూపిస్తా ఆ ప్లేస్ని. సో నాతో పాటు అయితే ఈరోజు ఒక బ్రదర్ ఉన్నారు. ఈ బ్రదర్ ఎవరో మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను కదా. సో మనకి ఒక బస్ డ్రైవర్ గారు పరిచయం అయ్యారు కదా, వాళ్ళ అబ్బాయి అనమాట. ఈరోజు నాకు కొన్ని ప్లేసెస్ తిప్పి చూపిస్తా అని చెప్పి పొద్దున్నే 7 గంటలకే నా హోటల్ దగ్గరికి అయితే వచ్చాడు. సో today where we are going? We are going to Ashawa and Chatara, and we will see some other places. సో ఇంకొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయబోతున్నాం. చాతరా ఒకటి, అషావా, సో ఇలా చాలా ప్లేస్లు అయితే కవర్ చేయబోతున్నాం. మెయిన్గా ఈ వీడియో ఏంటంటే ఫుడ్ వీడియో అనమాట. సో ఈ ధీరదావాలో కొన్ని యూనిక్ ఫుడ్స్ అయితే ఉన్నాయి. సో ఆ ఫుడ్స్ అన్ని మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. సో చివరికి చూస్తూనే ఉండండి. సో ప్రజెంట్ అయితే మేము నా హోటల్ నుంచి ఒక 200-300 మీటర్స్ దూరం వస్తే ఇక్కడ చాలా వరకు ఆటోలు ఉన్నాయి. వీళ్ళు వీటిని బజాజ్ అంటారు అనమాట. సో వీటిల్లో అయితే మనం ఇప్పుడు ఆ మార్కెట్ ఏరియాకి అయితే వెళ్ళాలి. ఒక ఆటో అయితే ఎక్కేసాం. మనం ఫారినర్ కాబట్టి మనకి పేర్లు అవి అర్థం కావు. సో తను ఉన్నాడు కాబట్టి డైరెక్ట్గా వచ్చి అడిగాడు, ఎక్కేసాం. చూసారా చుట్టూ ఎన్ని ఆటోలు ఉన్నాయో చూడండి, చుట్టూ మొత్తం అవే. జస్ట్ పేరు చెప్తున్నారు, ఎక్కేసి వెళ్ళిపోతున్నారు. అదే మనం డైరెక్ట్గా వచ్చి అడిగామనుకోండి, రేట్ అయితే వేరేలా ఉంటుంది. వీళ్ళు లోకల్స్ చెప్తే రేట్ వేరేలా ఉంటుంది. అషావా అనే ప్లేస్కి వెళ్తున్నాం మనం. ఓడి అమ్మ, ఓకే ఓకే ఓకే. ఇప్పుడే అషావా అనే ప్లేస్కి రీచ్ అయ్యాం. చూడండి మొత్తం, అమ్మా బాబోయ్, అమ్మా నిండిపోయింది ఏరియా అంతా, ఆటోలతో నిండిపోయింది. క్లైమేట్ అయితే అసలు ఎర్లీ మార్నింగ్ 6కి కానీ 7కి కానీ ఒక 9:30-10 లోపు అయితే ఇక్కడ ధీరదావాలో చాలా బాగుంటుంది ప్లెజెంట్గా క్లైమేట్. మళ్ళీ సాయంత్రం ఒక 6:30-7 తర్వాత అయితే చాలా బాగుంటుంది. కానీ ఒక 10 నుంచి సాయంత్రం ఒక 4-5 వరకు మాత్రం ఎండాకాలంలో అసలు గట్టిగా ఉంటుంది విపరీతంగా. చాలా ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది, వేడి ఎక్కువ ఉంటుంది అనమాట. డ్రై ప్లేస్లో అనిపిస్తుంది. అందుకని చెప్పి జనాలందరూ మధ్యాహ్నం పూట అయితే రెస్ట్ తీసుకుంటూ ఉంటారు, పని ఏం చేయరు. చూడండి చుట్టూ మామిడి పళ్ళు అయితే అమ్ముతున్నారు. మన ఇండియాలో కూడా సమ్మర్ సీజన్లో మామిడి పళ్ళు ఎలా కాస్తాయో ఇక్కడ కూడా అంతే. సమ్మర్ సీజన్లో మామిడి పళ్ళు సీజను, ఎక్కడ చూసినా అయ్యే కనబడుతున్నాయి. 1 కిలో వచ్చేసి 250 బిర్రు, 150 బిర్రు అలా చెప్తున్నారు. అంటే కాయ బట్టి అనమాట, కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ మామిడి పళ్ళు ఉన్నాయి. తక్కువ రకం అయితే 150 బిర్రు చెప్తున్నారు మామిడి పళ్ళు. ఇవన్నీ బ్రేక్ఫాస్ట్ షాప్సే. ఇక్కడ కూర్చొని మనం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే ట్రై చేద్దాం. Yeah, this is the place where I show you the photo. Yeah. ఇప్పుడిప్పుడే ఒక్కొక్క షాప్ అయితే తెరుస్తున్నారు. Yeah. We'll try? Yes. Where will we go? We'll go here. Oh, బుద్ధిగా వెళ్ళిపోతున్నారు. We'll go there or else here. ఓకే, చూడండి బంగాళదుంపతో ఒక ఐటమ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు, ఉప్పు కారం అది వేసి. భలే ఉంది కదా టిపికల్గా. దీన్ని ఫుల్ అంటారనమాట. టమాటాలు కూడా వేస్తున్నారు అందులో. హలో సలాం. అరే భలే ఉంది ఇంట్రెస్టింగ్గా.
ఫస్ట్ అయితే కొన్ని ఉల్లిపాయలు, తర్వాత కొంచెం కారం ఉప్పు వేసారు. ఆ తర్వాత అయితే ఇప్పుడు టమాటో పేస్ట్ వేస్తున్నారు అన్నిటిలో. ఒక ఆమె వేస్తుంది, ఇంకో ఆమె అయితే కలుపుతుంది దాన్ని. ఆ తర్వాత అయితే ఏమేస్తారో చూద్దాం మిక్సింగ్ అయిపోయాక. భలే కనిపిస్తుంది అసలు, చూడడానికి అయితే భలే ఉంది అసలు. ఆ మధ్యలో ఏదో వేస్తున్నారు, అది ఏంటో కూడా తెలియట్లే. యాక్చువల్గా దిస్ నేమ్ ఈజ్ ఫుల్. దీన్ని ఫుల్ అంటారు ఈ బ్రేక్ఫాస్ట్ని. సో వీళ్ళు ఏంటంటే ఇందాక చూపించాను కదా టొమాటో పేస్ట్, అది కొంచెం కాసేపు అయితే అది బాగా మగ్గాక దాంట్లో అయితే బంగాళదుంప మ్యాష్ చేసి మిక్స్ చేస్తున్నారు అనమాట. కొందరు అయితే దాంట్లో అవకాడో ఫ్రూట్ ఉంటుంది కదా, అందరికీ తెలుసు కదా అవకాడో. సో అవకాడో ఫ్రూట్ కూడా మిక్స్ చేసుకుంటున్నారు బంగాళదుంపతో పాటు. అదైతే నాకు కొంచెం కొత్తగా అనిపించింది. ఫ్రూటు బంగాళదుంపతో కలిపిన బ్రేక్ఫాస్ట్ చాలా వెరైటీగా ఉంది అసలు. చూడండి, ఆవిడైతే అవకాడో అయితే మిక్స్ చేస్తున్నారు. చూస్తుంటే భలే కలర్ఫుల్గా ఉంది అసలు మొత్తం పెనం అంతా, బొగ్గుల పెనం. అదిగోండి, మేము అవకాడోతో అడిగాం. అవకాడో అయితే మూలన పెట్టారు. ఆ చెంచా కూడా చూడండి ఎంత ఉందో, కిలోమీటర్ ఉంది. అందులో చూడండి అవకాడో వేసుకుంటున్నారు, బంగాళదుంప వేసుకుంటున్నారు. ఇప్పుడైతే అందులో గుడ్డు కూడా వేస్తున్నారు అనమాట. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తయారు చేయించుకుంటున్నారు సపరేట్గా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది బ్రేక్ఫాస్ట్. ఇదిగోండి మన బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసింది. గుమగుమలు ఆడిపోతుంది అసలు. దీంతోపాటు ఒక 4 బుడ్డి బ్రెడ్లు అయితే ఇచ్చారు. చూడండి, అవకాడోతో తయారు చేశారు కదా, ఫుల్గా ఆయిల్ వేసి. పొద్దున్నే ఇంత ఆయిల్ తినాలంటే చాలా చిరాగ్గా ఉంటుంది. కాకపోతే ఇది ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ అనమాట. హ్యాబిట్. బ్రెడ్ అయితే చాలా గట్టిగా ఉంది, లైక్ దిస్. ఫస్ట్ టైం యూ ఆల్సో ట్రైయింగ్ ఫస్ట్ టైం అవకాడో విత్ పొటాటో. సో ఫ్రూటు వెజిటేబుల్ కలిపిన కర్రీ. చాలా డిఫరెంట్గా ఉంది టేస్ట్, వెరీ డిఫరెంట్. హౌ యూ ఫీల్? గుడ్. Yeah, very good. How did you get it? You usually only eat with potato. Yeah, only with potato. First time you are trying with avocado. Avocado, yeah, it's first time. మనోడు కూడా ఫస్ట్ టైం తింటున్నాడు ఇలా అవకాడో కలిపింది. అవకాడో బాగుంది, వెరైటీగా ఉంది. ఉత్తి బంగాళదుంపతో తింటే బంగాళదుంప కూర్మలా ఉంటుంది, అందుకనే కొంచెం టిపికల్గా ట్రై చేద్దామని ట్రై చేసాం. బాగుంది. ఇప్పుడు ఈ అషావా అనే ప్లేస్లో బ్రేక్ఫాస్ట్ ట్రై చేసాం కదా, ఒక ఇద్దరికి కలిపి ఒక ప్లేట్ ఆర్డర్ ఇచ్చాం. ఎందుకంటే ఇంత పొద్దున్న అంత ఎక్కువ తినలేం కదా అని. సో 150 బిర్ అయితే ఛార్జ్ చేశారు. 4 బ్రెడ్లు, తర్వాత అవకాడో బంగాళదుంప కలిపిన కర్రీకి ఆ కప్కి 150 బిర్, పర్వాలేదు. సో ఇప్పుడైతే మేము అల్ హషీమి అని చెప్పి ఒక స్వీట్ షాప్ అయితే ఉంది. పొద్దున్నే స్వీట్లు ఏంట్రా బాబు అనుకుంటున్నారా? కాకపోతే 9-9:30 కల్లా అక్కడ ఒక ఫేమస్ స్వీట్ అయితే ఉంటుందంట, బక్లావా అని చెప్పి. అది ఫినిష్ అయిపోద్దంట, అందుకనే మనం పొద్దున్నే వెళ్ళి తినాలి, తప్పదు. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం నేను బ్రదరు, అల్ హషీమి స్వీట్స్కి. చూద్దాం. అసలు బక్లావా యాక్చువల్గా అదొక టర్కిష్ డిష్, కాకపోతే ఇథియోపియాలో కూడా అది ఫేమస్. అది టర్కిష్ ఏం ఆరిజినేటెడ్ కాదు, ఇక్కడ కూడా అది ఆరిజినేటెడ్ అన్నట్టు చెప్తున్నారు లోకల్స్. చూద్దాం అసలు అది స్వీట్ ఎలా ఉంటుందో, అక్కడ ఇంకా ఏ స్వీట్స్ ఉంటాయో అన్నీ చూద్దాం. ప్రజెంట్ అయితే అలా మార్కెట్ ఏరియా నుంచి నడుచుకొని వెళ్తున్నా. విపరీతమైన గాలి వస్తుంది, మీకు అర్థమయ్యే ఉంటుంది ఆల్రెడీ. మైక్లో గాలి సౌండ్. నేను మీకు ఇందాక చెప్పాను కదా ఒక స్వీట్ షాప్ అయితే ఇక్కడ ఫేమస్ అని చెప్పి, అల్ హషీమి స్వీట్స్ అని. సో ఇప్పుడైతే షాప్లో ఉన్నాం. ఇక్కడైతే మనకి ఇండియన్ స్వీట్స్ కూడా దొరుకుతున్నాయి. చాలామంది అయితే ఎగబడి కొనుక్కుంటున్నారు అనమాట. ఇప్పుడైతే మనం ఆ షాప్ లోపలికి వెళ్ళి అయితే చూద్దాం అసలు ఏం స్వీట్స్ ఉన్నాయో ఏంటో. వీడియో యూట్యూబ్
What is the... Ya, harga jadi jadi gitu nih. Mau kalau baju nanti pun lebih kaya. Ayo kemarin. ఓకే ఓకే సో మనం అయితే పర్మిషన్ అడిగామన్నమాట లోపలికి వెళ్ళడానికి. లోపలికి వెళ్ళి మీకు స్వీట్స్ అయితే చూపిస్తా. ఓకే చూడండి ఫ్రెష్గా అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఓ దిస్ ఈజ్ హల్వా. సో దీన్ని హల్వా అంటారు, మనం కూడా హల్వా అంటాం, బట్ ఇది అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. చూడండి బీట్రూట్ కలర్లో వెరైటీగా ఉంది. ఇది ధీరదావాలో స్పెషల్ హల్వా అనమాట. ప్యాకింగ్ చేస్తున్నారు, భలే ఉంది అసలు చూడడానికి. టేస్ట్ చేద్దాం, ఫస్ట్ అయితే చూపిద్దాం. ఇదైతే ఇంకొక డిఫరెంట్ హల్వా. చూడండి బ్రదర్ అయితే ప్యాక్ చేస్తున్నారు. అరే ఈసిరేస్తున్నారు ఇక్కడ, భలే ఉంది. ఇక్కడ కూడా చూడండి భలే ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఒక్కొక్క స్వీట్ డైరెక్ట్గా పొట్లాలు కట్టేసి పెట్టారు. ఇవి చూడండి, ఇవి కూడా స్వీట్సే. ఇక్కడ కొన్ని ఇండియన్ స్వీట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ లడ్డూలు మనకు కొంచెం ఎలా ఉన్నాయంటే చూడడానికి సున్నుండల్లాగా, కొన్ని మోతీచూర్ లడ్డూలా ఉంది చూడడానికి. అక్కడ చివరి ప్యాకెట్ అయితే అవి ఇండియన్ టైప్ ఆఫ్ జిలేబీ అనమాట. సో అవి ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో. చాలా బాగున్నాయి హల్వాలు అన్నీ డిఫరెంట్గా. ఇక్కడ కూడా చూడండి ఎన్ని కలర్స్ హల్వాలు ఉన్నాయో. ఒకటైతే పింక్ కలర్, ఒకటైతే బ్లాక్, ఒకటైతే వైట్ అండ్ బ్లాక్. సో మొత్తం చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ హల్వాస్ అయితే ఉన్నాయి. బాగా ఫేమస్ అంట ఇది ధీరదావాలోనే ఈ షాపు. సో ఎవరిని అడిగినా సరే ఇక్కడ ఫేమస్ డెజర్ట్స్ ఏంటంటే ఈ షాపే చూపిస్తున్నారు. ఇండియా హల్వా ఈజ్ డిఫరెంట్, దట్ ఈజ్ ఆల్సో హల్వా. సాఫ్ట్ హల్వా, దిస్ ఈజ్ హార్డ్ హల్వా. ఎస్. సో మన బ్రదర్ అయితే ఈ షాప్ ఓనర్ అనమాట. మనకి అన్నీ అయితే ఇప్పి చూపించమని చెప్తున్నారు. ఒక్కొక్క స్వీట్ అయితే బయటకు ఓపెన్ చేసి పెడుతున్నారు చూడండి నీట్గా మన కోసమే. భలే రంగురంగులుగా ఉన్నాయి స్వీట్లన్నీ. మనకి స్వీట్లు అంటే నార్మల్గానే ఇంట్రెస్ట్. అదిగా దీన్ని మిషబక్ అంటారు. ఇది కైండ్ ఆఫ్ జిలేబీ అనమాట. లడ్డు, హియర్ ఆల్సో లడ్డు, సేమ్ నేమ్ లడ్డు. హల్వా, హల్వా. దిస్ వన్ బక్లావా. ఇదైతే బక్లావా, చాలా సాఫ్ట్గా ఉంది. హల్వా, అదర్ హల్వా. దిస్ ఈజ్ అదర్ హల్వా, కలర్ హల్వా. హార్డ్ హల్వా, సాఫ్ట్ హల్వా. జనరల్గా బక్లావా టర్కిష్ స్వీట్ అంటారు, బట్ ఇక్కడ కూడా చాలా ఫేమస్ అనమాట. మరి భలే టిపికల్గా ఉంది అసలు, చాలా సాఫ్ట్గా బుజ్జిబుజ్జిగా. వావ్, మడత కాజలా ఉంది అసలు. వెరీ టేస్టీ. మనకి చాలా టర్కిష్ రెస్టారెంట్లో తింటాం కదా బక్లావా. సో ఆ టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ లేయరింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, పిస్తా అది. బట్ ఇదేంటంటే మనకి చాలా సాఫ్ట్గా జ్యూసీగా. చూడండి ఎంత బాగుందో. వావ్, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇప్పుడైతే మనం ధీరదావా జిలేబీ ట్రై చేద్దాం. This is made of sugar or jaggery? In India we will prepare with jaggery also. This jalebi. ఇదైతే చూడడానికి మైసూర్ పాక్లో ఉంది ధీరదావా హల్వా. అన్నీ భలే ఉన్నాయి టేస్ట్లో అయితే చాలా. ఇది ఇంకొక రకమైన హల్వా, ఇప్పుడిప్పుడే ఫ్రెష్గా తయారు చేశారు. చాలా వేడివేడిగా బుజ్జిబుజ్జిగా భలే ఉంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది అసలు, చూయింగ్ గమ్లా ఉంది చూడడానికి. When I'm eating this, I feel like I'm eating Indian sweets. I'm feeling like Dheeradaava in India. I mean, I'm feeling like India. చూడండి ఎలా ఉంటుంది అనమాట ప్యాకింగ్. చాలా అంటే చాలా బాగుంది. ఎవరు ధీరదావా వచ్చినా సరే మెయిన్గా ఈ అల్ హషీమి స్వీట్స్లో అయితే స్వీట్స్ ట్రై చేయండి. మెయిన్గా అయితే బక్లావా అయితే ట్రై చేయండి. దట్టు మార్నింగ్ 9 o'clock లోపల అయితే రావాలి, లేదంటే ఫినిష్ అయిపోద్ది. ఇప్పుడే స్వీట్లన్నీ టేస్ట్ చేసాం కదా, చాలా అంటే చాలా బాగున్నాయి.
ఫ్యూచర్లో బ్రదర్ అయితే ఇంకా వాళ్ళ బ్రాంచెస్ అయితే డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారంట. సో ఇక్కడే ఈ ధీరదావాలోనే నెక్స్ట్ ఇంకొక పెద్ద ప్లేస్ అయితే తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారంట. ఎందుకంటే చూస్తున్నారు కదా, షాప్ అయితే ఇప్పుడు కొంచెం చిన్నగా ఉంది, పైన కూడా చాలా చిన్నగా ఉంది. నెక్స్ట్ అయితే కొంచెం పెద్ద షాప్ అయితే తీసుకుంటాం అని చెప్తున్నారు. సో బ్రదర్ పేరు అయితే ఆదిల్. సో ఇండియా కూడా వచ్చారంట, న్యూఢిల్లీ వచ్చారంట. సో హౌ యూ ఫెల్ట్ ఇండియా? So after tasting Indian sweets, so you are tasting your sweet. So what you felt? Which sweet is better? You should give Indian sweets are better or else in Dheeradawa. Which one? Indian sweets are good or else Ethiopia sweets are good. You should. Both. No. You should. Indian good. Yeah. So you are supporting your country. Okay, I will support my country. But frankly speaking, Ethiopia sweets are also very good. Mainly your baklava is excellent. I tried before in some other shops, but I didn't like much because the texture is different. Here it's very smooth, very nice. Amasignalo. Thank you so much. Okay. Thank you so much. Thank you. I hope your business will get expand. Yes. Thank you. Yes. సో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. అండ్ బ్రదర్ అయితే చూడండి, ₹1 కూడా తీసుకోలేదు. ఇంత ఎక్కువ స్వీట్స్ అయితే మనకి ఇచ్చారనమాట. నేను వద్దు అంటున్నా సరే ఇచ్చారు. వాళ్ళ షాప్ చూడండి, అల్ హషిమి స్వీట్స్ అని చెప్పి భలే ఉన్నాయి అసలు స్వీట్స్ అయితే. ఏదో ఫ్రీగా స్వీట్లు ఇచ్చారని చెప్పట్లేదు, నిజంగానే ఆ బక్లావా అయితే కొంచెం వెరైటీగా చాలా టేస్ట్ అయితే బాగుందన్నమాట, స్మూత్గా చాలా నచ్చింది. మంచి ప్లేస్. థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ మీ హియర్ అండ్ దిస్ ఈస్ ఫర్ యూ. యూ విల్ టేక్ బ్యాక్ టు హోమ్ అండ్ ఈట్ విత్ యువర్ ఫ్యామిలీ. ఓకే. యా, ఇక్కడ ఒక పళ్ళు కొట్లో అయితే నాకు చూడడానికి దూరం నుంచి భలే రెడ్గా అనిపించాయి. ఇవేంటంటే తేమెర అంటారంట వీటిని, ఈ పళ్ళుని. ఇవి నాకు తెలిసి అయితే ఖర్జూరం పళ్ళు అనుకుంటున్నాను. ఐ మీన్ ఖర్జూరం, ఇవే తర్వాత ఖర్జూరం అవుతాయి. సో నాకు తెలిసి అదే. బట్ ఈ షాప్ ఆవిడకినా మా ఫ్రెండ్కి అడిగితేనేమో అది కాదు వేరేది అని అంటున్నాడు. బట్ నేనైతే అదే అనుకుంటున్నాను. తేమెర అంటారంట దీన్ని అమారిక్ లాంగ్వేజ్లో. మిగతావి అయితే బొబ్బాస్కాయలు. ఇవైతే మనకి క్యాక్టస్ ఫ్రూట్ అనమాట. సో క్యాక్టస్ చెట్టు ఉంటుంది కదా, దానికైతే ఈ కాయలు కాస్తాయి. ఇదైతే చూడడానికి రామ్ఫలాల్లో ఉన్నాయి. షేపులు చూడండి ఎలా ఉన్నాయో. అదైతే మామిడిపాయలు చూడండి. హౌ మచ్ 1 kilo ఆస్క్ దిస్? 250 అంటే 1 కిలో, 250 ఇథోపియన్ బీర్. ఓకే, వన్ ఓకే. ఒకటైతే తిని చూద్దాం. వీ షుడ్ ఈట్ డైరెక్ట్లీ రైట్? See, I told you it's dates. You saying date that? You know dates, right? You know dates. The dates. The seed inside in it. అమసిగ్నాలు, ఖర్జూరం కాయలు వగరగా ఉన్నాయి కొంచెం. ఇప్పుడైతే మనం ఫుడ్ వీడియోలో ఇంకొక ఐటమ్ అయితే ట్రై చేస్తున్నాం. దీన్ని ఎక్కువ కాఫీతో అయితే తింటున్నారు, ఒక సైడ్ డిష్ లాగా. దీన్ని కోకర్ అంటారు అనమాట. చూడడానికి అయితే బుజ్జిగా బోండాలా ఉంది. చూడండి బ్రదర్ అంతా. హౌ మచ్ సింతినో? 10 బీర్. ఒకటైతే 10 బీర్ అంట, దాదాపు ఒక 6 రూపీస్. బోండాలా ఉంది. ఓకే, టేక్ ఇట్ హాఫ్. యూ టేక్ హాఫ్, ఐ విల్ టేక్ హాఫ్. ఓకే. ఇది తీపిగా లేదు, ఉప్పగా ఉంది. ఇది బోండా, కాకపోతే చట్నీ ఇస్తే ముంచుకొని తినొచ్చు మంచిగా. వాట్స్ ద నేమ్? తోకర్ అంటారండి దీన్ని. తోకర్ అంటారు దీన్ని. చూడొచ్చు అందరూ అయితే ఆ కాఫీలతో పాటు అయితే దాన్ని తింటున్నారు, ఈ తోకర్ని. 10 బీర్ ఇది ఒకటి. చుట్టూ మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనకి ఫ్యాన్స్ ఉంటారు అన్నమాట. చుట్టూ చూసారు కదా కుర్రోళ్ళు, అందరూ మనల్ని చూస్తారు. మనం ఎక్కడికి వెళ్ళి వీడియో చేసినా మన చుట్టూ అయితే బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఓకే, ఇదిగో. దిస్ ఇస్ వెరీ డ్రై. వెరీ డ్రై. సో ఇన్సైడ్ సాఫ్ట్, బట్ ఆఫ్టర్ ఈటింగ్ దిస్ వీ మస్ట్ డ్రింక్ వాటర్ ఆర్ ఎల్స్ ఇట్స్ వెరీ డ్రై. ఇక్కడ ఒక్కటి కూడా పనికొచ్చే ఫుడ్ కనబడట్లేదు, అన్నీ ఆయిల్ ఎక్కువ ఉన్న ఫుడ్సే కనబడుతున్నాయి. నేను ఈ ధీరదావ వచ్చిన ఫస్ట్ రోజే ఈ బక్లావా అయితే వేరే దగ్గర ట్రై చేసా. ఇక్కడ చూడండి టెక్స్చర్ ఎలా ఉందో, కొంచెం ఉప్పుగా, కొంచెం తీయగా, వెరైటీగా ఉంది. ఇక్కడ టేస్ట్ నాకు అంత నచ్చలేదు. ఇక్కడైతే మనకి పరోటాలో కనిపిస్తుంది కదా,
దీన్నైతే ములేవా అంటారంట. బట్ దీంట్లో వాళ్ళు ఎగ్ యాడ్ చేసి చేస్తారు. దాన్ని అయితే ఫుతేరా అంటారు. ఇదైతే మీకు ఇందాకే చూపించాను కదా, ఇది లో అని అంటున్నారు అన్నమాట సొమాలి లాంగ్వేజ్లో. బట్ ఇది కైండ్ ఆఫ్ ఇంజిరా హిందీ. చూస్తున్నారు కదా, చూడడానికి అయితే సేమ్ పరోటాలానే ఉంది. పరోటా అయినా ఇది ఎగ్ యాడ్ చేస్తే ఫుటేరా, ఎగ్ యాడ్ చేయకపోతే అదొక డిఫరెంట్ నేము. ఇప్పటికే చాలా డిఫరెంట్ ఫుడ్స్ అయితే ట్రై చేశాను. సో ఇవి నేను ఆల్రెడీ వచ్చిన ఫస్ట్ డే టేస్ట్ చేశాను అనమాట. సో అందుకని నేను మళ్ళీ ఇప్పుడు ట్రై చేయట్లేదు. ఇప్పుడు నేను ఆ ఫస్ట్ డే టేస్ట్ చేశాను కదా, ఫుతేరా ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మీకు ఆ వీడియో ప్లే చేస్తా చూడండి. ఈ ధీరదావ వచ్చిన ఫస్ట్ రోజే నేను ఈ ఫుతేరా అనే ఐటెం ట్రై చేశాను. ఇదేంటంటే ఈ పరోటాలా కనిపిస్తుంది కదా, దీన్ని అయితే చిన్న పీసెస్గా కట్ చేసి దీంట్లోని ఎగ్ కలిపేసి ఒకసారి ఫ్రై చేసి ఇచ్చేస్తున్నారు అంతే. పెద్ద యూనిక్ టేస్ట్ ఏం కాదు. మన సైడ్ కేరళ సైడ్లో అయితే కొత్తు పరోటా అంటారు, ఆ టైప్లో ఉంది ఇదైతే. అండ్ మన ఫుడ్ టూర్లో భాగంగా ఈ ధీరదావలో ఎక్కువ జ్యూస్ అయితే తాగుతున్నాను అనమాట. దట్టు జ్యూస్ ఏంటంటే ఇక్కడ ఒక జ్యూస్ అయితే ఫేమస్ ఉంది. అదేంటంటే దాన్ని స్పిర్స్ అంటారు. స్పిర్స్ అంటే ఏంటంటే అందులో బనానా, అవకాడో, తర్వాత ఇంకా మ్యాంగో, ఇలా ఒక 3-4 ఫ్రూట్స్ కలిపి లేయర్స్తో అయితే తయారు చేస్తారనమాట జ్యూస్. సో ఇప్పుడైతే మనం ఆ జ్యూస్ ట్రై చేయబోతున్నాం. అది ఎక్కడంటే నేను స్టే చేస్తున్న ప్లేస్ బయటే కెఫే అయితే ఉందన్నమాట, స్పోర్ట్ కెఫే అని చెప్పి. ఇదిగోండి నేను ఇక్కడ స్టే చేసిన రూమ్ అయితే ఇదే. ఇక్కడైతే కెఫేలో స్పిరిట్స్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాం. సో లోపల ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ ఇక్కడైతే కొన్ని కేక్స్ కూడా అమ్ముతున్నారు, చూడొచ్చు. పేస్ట్రీ కేక్స్ భలే ఉన్నాయి. ఇదైతే నాకు తెలిసి క్యారమెల్ పుడ్డింగ్లా ఉంది. మనకి మ్యాంగో సీజన్ అనమాట ఇది. సో ఆ స్పిరిట్స్ అనేది బాగుంటుందంట జ్యూస్. చూద్దాం అది ఎలా ఉంటుందో, టేస్ట్ చేద్దాం. నాతో పాటు అయితే మన బ్రో కూడా ఉన్నాడు. సో మేము ఇద్దరం ట్రై చేయబోతున్నాం. అది లెమన్ కూడా ఇస్తున్నారు దాంతోపాటు. నైస్. దిస్ ఈజ్ అవకాడో, దిస్ ఈజ్ మ్యాంగో అండ్ పపాయ. ఓ నైస్, భలే కలర్ఫుల్గా ఉంది. పొల్లగా ఉండదా ఇలా పిండుకుంటే? సరిపోద్ది అనుకుంటా. బాగుంది, వెరైటీగా, కొంచెం పుల్లగా, కొంచెం తీయగా. నిమ్మకాయ పిండాం కదా అందుకే. యూనిక్ టేస్ట్ బాగుంది.